హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ప్రతిరోజు సాయంత్రం 6 o'clock కి నేను చకచక అడిగే ప్రశ్నలకి టకటక సమాధానాలు చెప్పేసి ఛాంపియన్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ప్రెస్టీజియస్ ట్రోఫీని అక్షరాల ₹1,00,000 గెలుచుకోవడానికి మన ముందుకు వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఏదో తెలుసుకోవాలంటే తేల్చుకోవాలంటే లేటెందుకు లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శారదాదేవి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ లేఖ్యశ్రీ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? గీతాంజలి టెక్నో స్కూల్. ఏంటి లేఖ్యశ్రీ అంటే అర్థం ఏంటి? మ్యాథమెటిషియన్. మ్యాథమెటిషియన్, మ్యాథ్ మెజిషియన్ నువ్వు కూడా? ఇష్టం బాగా మ్యాథ్స్ నీకు? ఐఎమ్ లెస్ ఇంట్రెస్టెడ్ సార్. లెస్ ఇంట్రెస్టెడ్, మరి మోర్ ఇంట్రెస్టెడ్ ఎందులో? ఐ లైక్ లాంగ్వేజెస్. యు లైక్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ బాగా ఇష్టం నీకు? తెలుగు. నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. సో లేఖ్యశ్రీ ఎలా ఉంటుందండి ఇంట్లో? అంత డల్గా ఉండదు, అలా అల్లరి ఎక్కువ చేయదు. ఓకే, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలో అలా ఉంటుంది. అలా ఉంటుంది. లేఖ్యశ్రీ వాట్ ఆర్ యువర్ హాబీస్? లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ స్టోరీ బుక్. ఓ, ఎలాంటి పాటలు ఇష్టంగా వింటావు నువ్వు? మెలోడియస్. గుడ్ గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? మెకానికల్ ఇంజనీర్. మీరు తన ఏమనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత? నాదేమీ ఆలోచన లేదు సార్, తన ఇష్టం. తన ఇష్టం. తను ఎట్లా అంటే అట్లా. నైస్ నైస్. మీకు లేఖ్యశ్రీలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టదు. ఎదురు వాళ్ళు ఇబ్బంది పెట్టదు అంటే నన్ను ఇబ్బంది పెట్టదు, నేను ఎదురుగా ఉన్నాను కదా. గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. పవిత్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రగతి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? కస్తూరి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. మరి ప్రగతి కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇంట్లో? అట్లనే ఎక్సలెన్స్ గానే ఉంటుంది సార్ ఇంట్లో. ఎక్సలెంట్ గానే ఉంటుంది ఇంట్లో. సో ప్రగతి పేరులో ఉంది కదా. అవును సార్. ఇట్ వాట్ ఆర్ హాబీస్ ప్రగతి? ప్లేయింగ్ క్యారమ్స్, వాచింగ్ టీవీ. ఓహో, క్యారమ్స్ చాలా ఇష్టమా? ఎవరితో ఆడుతావు క్యారమ్స్ ఎక్కువగా నువ్వు? మా సిస్టర్ తో. వెరీ నైస్. మరి ప్రగతి పెద్దగా ఏమవుతుందో? ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. ప్రగతి నీకు ఛాంపియన్ లో బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. రన్ రాజా రన్. మీరు చూస్తారా మా ఛాంపియన్? డైలీ చూస్తాం సార్. మీకేది ఇష్టం అండి? రన్ రాజా రన్ ఇష్టం సార్. వాళ్ళు ఛాంపియన్ అయిపోతావా? వెరీ నైస్ నన్ను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నితీష్. హాయ్ సార్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్. అయ్యి భలే బాగుంది మీ స్కూల్ పేరు. మీ స్కూల్ కూడా అలాగే కుటీరంలో ఉంటుందా? సార్. మీ స్కూల్ ఏంటి ఇష్టం బాగా నీకు? ట్రీస్. సో చక్కగా హాయిగా పచ్చగా ఉంటుంది అనమాట. గుడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. బాగా చదువుకుంటాడమ్మా? బాగా చదువుతాడు సార్. బాగా చదువుతాడు. గుడ్. మరి నితీష్ హాబీస్ ఏంటి నీవి? కాయిన్ అండ్ స్టాంప్ కలెక్షన్ అండ్ వాచింగ్ టీవీ. వెరీ గుడ్. ఏ ఏ దేశాల స్టాంప్స్ ఉన్నాయి నీ దగ్గర? స్టాంప్స్ ఎక్కువ ఇండియా కలెక్ట్ చేస్తారు. గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? కార్డియాలజిస్ట్. బాగా ఆడేస్తావా? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జయ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ విశ్వతేజ. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్? సెయింట్ జాన్స్ హై స్కూల్. సెయింట్ జాన్స్ హై స్కూల్. విశ్వతేజ అంటే విశ్వంతాన్ని తేజస్సుని చూపించేస్తావా? ఎస్. ఎస్. ఎలా ఉంటాడండి నీటిలో? బాగా యాక్టివ్గా ఉంటాడు. బాగా ఆటలు పాటలు చాలా ఉంటాయి అన్నమాట. అయితే బాగా. ఏ వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? క్రికెట్. నేను బ్యాట్స్మెన్ బౌలర్ నువ్వు? బ్యాట్స్మెన్. నైస్. మరి పెద్దగా ఏమవుతానన్నా? నాట్ యెట్ డిసైడెడ్. నాట్ యెట్ డిసైడెడ్. ప్రస్తుతానికి హాయిగా చదువుకుంటున్నాను సార్. ఇంకా 9th ఉంది, 10th ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, ఓ బోల్డ్ అంత లైఫ్ ఉంది. తర్వాత చూసుకుందాం అనుకుంటున్నావా? వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? బయాలజీ. గుడ్ గుడ్ గుడ్. మీరేం చేస్తున్నారండి? నేను లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాను. ఓ, ఎందులో అమ్మా? అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గద్వాల. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? కంప్యూటర్ సైన్స్. హౌస్ విశ్వ ఇన్ కంప్యూటర్స్? ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పర్టింగ్. వెరీ గుడ్. విశ్వానికి బాగా ఇష్టం కంప్యూటర్స్. ఏం ఇష్టం ఎక్కువ? ఏం చేస్తున్నావు కంప్యూటర్స్ లో? వాచింగ్ వీడియోస్. సో నోయింగ్ ద అన్నోన్. నోయింగ్ ది అన్నోన్. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటావు అనమాట. యూ ఎక్స్ప్లోర్ అలాట్. బాగుంది విశ్వతేజ. మరి ఖచ్చితంగా ఛాంపియన్ అయిపోవాలి నువ్వు. ఎస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. కామేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే. హలో శ్రీనివాస్. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ సార్. 9th క్లాస్. ఏ స్కూల్లో? భాష్యం. మీ చదువు ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. బాగా చదువుకుంటావా? ఎస్ సార్. బాగా చదువుతాడండి. బాగా చదువుతాడు సార్. మీరేం చేస్తుంటారమ్మా? నేను టీచర్ అండి. మీరు టీచరే? అదే స్కూలా? ఆదర్శ పబ్లిక్ స్కూల్. ఆదర్శ పబ్లిక్ స్కూల్. మీరేం టీచ్ చేస్తారండి? నేను హిందీ అండి. హిందీ. ఏ క్లాసెస్ కి? అప్ టు 10th. మో చాలా డిఫికల్ట్. మనవాడు హిందీ ఏంటి పరిస్థితి? ప్యూర్లీ నిల్. ప్యూర్లీ నిల్. ఆతా నహీ. జాతా హై. సార్. మీకు సబ్జెక్ట్ లేదా హిందీ? అవును సార్. మరి ఎలాగా? ఉంది కదా పక్కనే, భయం ఎందుకు? వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు? హిస్టారికల్ బుక్స్. హిస్టారికల్ బుక్స్ చదువుతుంటావు. అబ్బో, నీకు ఇష్టమైన హిస్టారికల్ క్యారెక్టర్ ఎవరు? హిట్లర్ సార్. హిట్లర్ ఇష్టమా? సార్. బాబోయ్, హిట్లర్ ఎందుకు ఇష్టం నీకు?
సార్ తన కంట్రీ గురించి తనకి అంత ఇష్టం అన్నప్పుడు మనకే ఉండాలి కదా సార్. తన కంట్రీ ప్రేమ దేవుడు ఎరుగు, పక్క కంట్రీ వాళ్ళని చంపేశాడు, అంత ప్రేమించాడు. అవునా? అవును సార్. తనలో బాగా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటండి? డెడికేషన్. వెరీ నైస్. మరి శ్రీనివాస్, విత్ ఆల్ ది డెడికేషన్, ఆల్ ది ఫోకస్, ఆల్ ది అటెన్షన్, ఛాంపియన్ ఆర్టిస్ట్ గెలిచేస్తావా? ఎస్ సార్. ఛాంపియన్ గెలిచేస్తే ఛాంపియన్ కూడా గెలవాలి. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ని, బెస్ట్ విషెస్ ని అందజేసేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. విత్ అవర్ మ్యాథమెటిషియన్. ఈ 4 తెలుగు సినిమా టైటిల్ కానిది ఏది? నీ ఆప్షన్స్: ఏ ఆమె, బి అతడు, సి అబ్బాయి అండ్ డి అబ్బాయి గారు. మదర్ హెల్ప్. ఓకే అమ్మ, హెల్ప్ చేయరా ప్లీజ్. సి అబ్బాయి. సి అబ్బాయి. లెక్కిస్తే ఏం చేద్దాం? ఐ విల్ గో విత్ మై మదర్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి అబ్బాయి. ఓ అమ్మాయి, అబ్బాయి ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీ? ప్రగతి. పురాణాల ప్రకారం మహతి అనే పేరు గల వీణ ఎవరి దగ్గర ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ నారదుడు, బి తుంబురుడు, సి ఇంద్రుడు, డి చంద్రుడు. ఆప్షన్ ఏ నారదుడు. షూరా? అమ్మని అడగాల? మదర్ హెల్ప్ కూడా తీసుకుంటాను. మదర్ హెల్ప్ కూడా తీసుకుంటావు? తీసేసుకుందాం అయితే. మదర్ హెల్ప్ చేయరా? పాప చెప్పినదే కరెక్ట్. పాప చెప్పింది కరెక్టే. సో ప్రగతి, మరేం చేద్దాం? నారదుడు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ నారదుడు అండ్ ప్రగతి మహతి నారదుడు. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. ఇక ఎలా తెలుసు? చదివాను సార్. చదివావు. సో నారదుడి చేతిలో వీణ ఉంటుంది కదా, ఆ వీణ పేరు మహతి. ఓకే, నితీష్ రెడీయా? ఈ 4 ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్ ఆర్: ఏ 21, బి 24, సి 27, డి 28. డి 28 ఫిక్స్. చాలా బలంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. నడకర అయితే ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ డి 28. గట్టిగా చెప్తున్నావు కాబట్టి 28 టపీమని కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. బై ద వే, ఎందుకు 28? 28 will not be divided by 3. Oh, all the other numbers are divisible by 3, but 28 is not divisible by 3. Good catch. Viswateja. Yep. ఈ 4 రెక్కలు లేనిది ఏది? నీ ఆప్షన్స్ ఆర్: ఏ గద్ద, బి సీతాకోక చిలుక, సి పారాషూట్ అండ్ డి ఏరోప్లేన్. Option C, parachute. Freeze it. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి పారాషూట్ అండ్ విశ్వతేజ. పారాషూట్ is the perfect answer and 10 points to you. పారాషూట్ కి ఏముంటుంది? It doesn't have a wing. It has a balloon, a big balloon. Yes? Yes. Or parachute కి ఇది ఉంటుంది, గొడుగులా కూడా ఉండొచ్చు. ఓపెన్ పారాషూట్స్ అంటారు వాటిని. రెడీయా శ్రీనివాస్? ఈ 4 ఎవరు ముందుగా ముఖ్యమంత్రి అయ్యారు? నీ ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సి చంద్రబాబు నాయుడు అండ్ డి రోసయ్య. ఐ ఫిక్స్ ఎన్టీఆర్. ఆప్షన్ ఏ. అమ్మని అడగాల? ఎస్ సార్. అమ్మ మాకు తెలియట్లేదు, మీరు చెప్పరా? కరెక్టే సార్, ఎన్టీ రామారావు గారు. ఓకే శ్రీనివాస్, అమ్మ కూడా ఓకే అని జెండా ఊపేశారు. విజిట్ సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ఎన్టీ రామారావు అండ్ శ్రీనివాస్ ఎన్టీ రామారావు గంట కొట్టినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ నిండుగా మెండుగా దండుగా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం నేను మీకు 3 పిక్చర్స్ స్క్రీన్ మీద చూపిస్తాను అండ్ క్వశ్చన్స్ అడుగుతాను. 3 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5. అమ్మ నుంచి కానీ నా నుంచి కానీ ఎలాంటి హెల్ప్ ఉండదు. అండ్ ఇట్స్ అ బజర్ రౌండ్. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న జాతీయ నాయకుడి జయంతి ఏ రోజు? Buzzer is taken by Nitish. Let's see what he says. April 14th. Okay, ఇంతకీ ఎవరైనా? బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతి ఏప్రిల్ 14th. ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్.
నితీష్, నీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు ముచ్చటేస్తోంది. పాయింట్లు ఇచ్చేయాలనిపించేస్తుంది. బికాస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. రెడీ ఫర్ ద సెకండ్ పిక్చర్? మీ అందరి కోసం ఆన్ ది స్క్రీన్ ఈ ఫోటోలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? Pragati has taken it now. Let's see what she says. కర్నూలు. కర్నూలు జిల్లా పిల్ల సేస్ కర్నూలు. ప్రగతి ఏమిటిది? ఏ పుణ్యక్షేత్రం? మహానంది. మహానంది అనుకుంటున్నావా? ఇది భద్రాచలం. ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం జిల్లాలో ఉంది. కాబట్టి కర్నూలు ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. భద్రాచలంలో ఎవరుంటారు? శ్రీరామచంద్రుడు ఉంటాడు. సీతా సమేతంగా, లక్ష్మణ సమేతంగా. భద్రాచలం గుడి ప్రత్యేకత తెలుసా? మిగతా అన్ని చోట్ల రాముల వారు పక్కన సీతాదేవి నుంచి ఉంటుంది. బట్ భద్రాచలంలో వాళ్ళిద్దరు కూర్చుని ఉంటారు. ఓకే, చిత్రంత పిక్చర్ లో మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ముసుముసు నవ్వుల ఈ చిన్నారి ఇప్పుడు పాపులర్ హీరోయిన్. ఆమె పేరేంటి? బజర్ మళ్ళీ నితీష్ రెడ్డి నొక్కాడు. ఏమంటాడో గుర్తుపడతాడో చూద్దాం. your answer please. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. ఎస్ సార్. ఎలా గుర్తుపట్టావు? ఎస్, కొంచెం మ్యాచ్ అయినట్టుంది. రకుల్ ప్రీత్ సింగ్ అని ఆన్సర్ చెప్పి గుర్తుపట్టేశాను అని ప్రూవ్ చేసేది సార్. రైట్ ఆన్సర్ అండ్ 10 more points to you. మొత్తానికి మన సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో ఈ బోర్డు మీద మొత్తం 3 words ఇస్తాను. ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కరెక్ట్ గా చెప్పేస్తే 50 points. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30 points, then 20, 10. తప్పు ఎప్పుడు చెప్పినా సరే తప్పకుండా -5. ఓకేనా? రెడీయా? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. క్లాత్ తీసుకోవడం, కుట్టించుకోవడం, తెచ్చుకోవడం టైం వేస్ట్. బజర్ ఇస్ టేకెన్ బై ప్రగతి అగైన్. ఆల్రెడీ ఇందాక తప్పులో పప్పులో కాలేసింది. మరి ఈసారి ఏం చేస్తుందో? your answer please. రెడీమేడ్. రెడీమేడ్ స్పెల్లింగ్ ప్లీజ్. READYMADE. సో నెంబర్ ఉండేది సరిపోయే. డి సరిపోయింది. క్లూ సరిపోయిందా? అలా సరిపోయింది. అంత ఆ ప్రాసెస్ కంటే డైరెక్ట్ డ్రెస్ తీసుకోవడమే మేలు. అవునా? కాంట్రడిక్షన్ లో క్లూ వచ్చి. ప్రగతి డెవలప్ అయిపోయావు. రైట్ ఆన్సర్. 50 points to you. మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. పాఠశాలలో పెద్ద తలకాయ. శ్రీనివాస్ has taken it. Let's see your answer please. హెడ్ మాస్టర్. Spelling. HEADMASTER. ఓ, సో నెంబర్ ప్లేట్ సరిపోయాయి. ఈ సరిపోయింది. క్లూ ఎలా సరిపోయింది? ఈ క్లూ. హెడ్ మాస్టర్ స్కూల్లో బాగా పెద్ద. ఓకే, మొత్తానికి హెడ్ మాస్టర్ అంటూ 50 points కొట్టేసావు కదయ్యా. రైట్ ఆన్సర్. ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 13-lettered వర్డ్, a long word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 13. నేను మీకు ఇస్తున్న క్లూ. సినిమాల ప్రభావం ఎలా ఉందో తెలవదు కానీ పంచడేరాగ ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. శ్రీనివాసు, your answer please. పంచ్ డైలాగ్స్. పంచ్ డైలాగ్స్. స్పెల్లింగ్ చెక్ చేసుకున్నావా? అండ్ మోర్ ఓవర్ పంచ్ డైలాగ్స్ అనేవి 2 words. లిటరేచర్లో మనకి ఎన్ని వర్డ్స్ ఉంటాయి? ఒక్క వర్డ్. దట్స్ ద రాంగ్ గెస్. శ్రీనివాస్
5. ఓకే 50 పాయింట్స్ కి ఎలాగో ఎలిజిబిలిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో తెలవదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. మళ్ళీ ప్రగతి ఏముంటుంది చూద్దాం. Effectiveness. స్పెల్లింగ్ ప్లీజ్. EFFECTIVENESS. ఓ లాంగ్ వర్డ్, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎఫ్ఎస్ ప్లేస్మెంట్ సరిపోయినాయా? సరిపోయాయి. మరి క్లూ? సినిమా కన్నా పంచ్ డైలాగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీకు గెస్టుల కన్నా రైట్ ఆన్సర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ఏం చేద్దాం ప్రగతి అయితే మనం 40 పాయింట్స్ తీసుకుందాం సార్ అని చెప్పు ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి మన 3వ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు మాతృభాష మర్చిపోకుండా మీరేం చేస్తారు? పుస్తకాలు ఎక్కువ చదువుతుంది సార్. పుస్తకాలు బాగా చదువుతారు. తెలుగు పుస్తకాలు చదువుతుంది ఎక్కువ. తెలుగు అంటేనే తనకి ఇష్టం. తెలుగు ఎక్కువ రీడ్ చేస్తుంటారు. నైస్. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయేసరికి బాలభారతం కూడా చదువుతారు బాగా. అవునా? ఓహో, ఇందాకే చెప్పావు తెలుగు అంటే చాలా ఇష్టం అని. ప్రగతి వాళ్ళ అమ్మగారు ఇంట్లో అంతా తెలుగే మాట్లాడారు. స్కూల్ వరకు ఎడ్యుకేషన్ వరకే ఇంగ్లీష్ ఉండాలి సార్. ఇంట్లో మటుకు మనం పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే అచ్చ తెలుగే వాడాలి. ఇంట్లో కూడా తెలుగు భాష మాట్లాడాలి. అది ఇంటి నుంచి మొదలవ్వాలి. మంచి మాట. మా బాబు ప్రతిరోజు ఈనాడు తెలుగు పేపర్ చదువుతాడు సార్ మార్నింగ్. అందువల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏం రావు. ఓకే, సో ఉదయాన్నే ప్రతిరోజు ఈనాడు పేపర్ చదవడం వల్ల, న్యూస్ పేపర్ చదవడం వల్ల, తెలుగు పేపర్ చదవడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏం రావు సార్. ఓకే, పేపర్ చదవడం అనేది ఇంకొక మంచి హ్యాబిట్ అవుతుంది. సో దానివల్ల భాష బాగా డెవలప్ అవుతుంది. అలా రాసేటప్పుడు కూడా మిస్టేక్లు లేకుండా వస్తాయి. అండ్ ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే చాలా ఇంగ్లీష్ పదాలకు కూడా వాటిని తెలుగుకరించి తెలుగు భాషలో దానికి సమన్వయం చేసి దానికి కనెక్ట్ అయ్యేట్టుగా చాలా చాలా మంచి మంచి ప్రయోగాలు ఉంటాయి. సో అలాంటి పదాలు అలాంటి తెలియాలి అంటే పేపర్ చదవడం చాలా చాలా బెనిఫిషియల్. చాలా సంతోషం అండి. ఎస్ఎస్ కానీ ఏవైనా తెలుగులో రాయిస్తే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది, మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు ఏది వచ్చినా ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే రాస్తుంటారు. అవునండి. అట్లా కాకుండా తెలుగులో రాయిస్తే వాళ్ళకి అట్లా గుర్తుంది. అలా ఎస్ఎస్ రాయించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి భాష మీద ప్రేమ పెరగడం, పట్టు పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. మంచి మాట చెప్పారమ్మా, చాలా సంతోషం. అమ్మా మరి శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారు ఉచ్చారణ దోషాలు, ముఖ్యంగా చాలా మంది ఉచ్చారణ దోషాలు, ఒత్తులు పలకరు. ఒత్తులు పలకడం అనేది చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర కూడా అది చాలా సమస్య. తెలుగు అంటేనే ఒత్తులు, దిత్వాలు, దీర్ఘాలు అవే లేకుండా అసలు భాష ఏముంటుంది? పిల్లలు ఎలా మాట్లాడినా పర్వాలేదులే, ఇంగ్లీష్లో కంటే తెలుగులో ఆ మాత్రం మాట్లాడితే చాలు అనుకోకుండా పెద్దవాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళు దాన్ని సరి చేయగలిగితే పిల్లలకి ఆటోమేటిక్గా అది సక్రమంగా వచ్చేస్తుంది. సో మాట్లాడించేటప్పుడే వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారని వాళ్ళకి అప్పటికప్పుడు గుర్తించి మనం కనుక వాళ్ళని సరిచేయగలిగితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది. కాబట్టి తెలుగులో మాట్లాడండి, మాట్లాడించండి, తెలుగుని బతికించండి. చాలా సంతోషం. ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్ రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ క్వశ్చన్ కి 80. సో లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. మరి తప్పైతే -10, -20, -30, -40, -50 రెస్పెక్టివ్లీ. ఓకే, సో మరి ఆడద్దామా జాగ్రత్తగా. Here comes the first question for 20 points. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో తేజ్ పేరుతో ఉన్న హీరోలు ఎంతమంది? బజర్ ప్రెస్ చేసింది ప్రగతి. యువర్ ఆన్సర్ ప్లీజ్. 3. ఎవరు చెప్పగలవా? రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. ప్రగతి, నువ్వు అన్నిట్లో ప్రగతివేనా? Fantastic answer. 3 is the right answer and all the 3 names are also correct. Shubham. Here comes the 40 points question. ఒలింపిక్స్ చిహ్నంలో yellow ring ఏ కాంటినెంట్ ను సూచిస్తుంది? Fastest buzzer Pragati. Again your answer please. ఆస్ట్రేలియా. Pragati, Australia is absolutely the wrong answer. -20.
కంగారు పడ్డావు. ఎల్లో రింగ్ సూచించే కాంటినెంట్ ఆస్ట్రేలియా కాదు, ఏషియా. ఆస్ట్రేలియా కలర్ ఇస్ బ్లూ, నాట్ yellow. Here comes the 60 points question. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏ రాష్ట్రం? This time it's Nitish, your answer. ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? తిరుపతి. తిరుమల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. Correct answer, 60 points. Here comes the 80 points question. Careful and fast. Helium chemical symbol ఏది? Nitish, your answer. HE. HE. ఎస్ సార్. Sure. ఎస్ సార్. Atomic number ఎంత? 2. HE is right and 2 is also right. And 80 points to you for the right answer. Well, ఇప్పుడు మన దగ్గర ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఈ క్వశ్చన్ కి లేఖ్యశ్రీ విశ్వతేజ మీ ఇద్దరిలో ఎవరు ఆన్సర్ చేసినా 110 పాయింట్స్ కి వస్తారు. బట్ నితీష్ ఆల్రెడీ 170 లో ఉన్నాడు. శ్రీనివాస్, నువ్వు చెప్పిన 155 వరకే వస్తావు, తను 170 లో ఉన్నాడు. కాబట్టి మీ ముగ్గురు ఛాంపియన్ అయ్యే అవకాశం లేదు. ఇక మిగిలింది ప్రగతి అండ్ నితీష్ రెడ్డి. మీ ఇద్దరిలో ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు ఛాంపియన్ అయిపోతారు. ప్రగతి, నువ్వు 95 లో ఉన్నావు కాబట్టి మంచి స్కోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి 195 కి వెళ్తావు, ఛాంపియన్ అవుతావు. నితీష్, నువ్వు చెప్తే 270కి వెళ్తావు, ఛాంపియన్ అవుతావు. సో కాబట్టి చక్కగా ఫేర్ గా ఆడండి. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ ఎవరో వీళ్ళిద్దరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 ప్రెస్టీజియస్ ట్రాఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ ఇద్దరి కోసం, మీ అందరి కోసం. స్క్వాడ్రన్ లీడర్ ఈ ర్యాంక్ ఏ సైనిక విభాగంలో ఉంటుంది? ఒక్కడే బజర్ నొక్కాడు, ఆ ఒక్కడే నితీష్. ఏమంటాడు? ఏ ఆన్సర్? ఎయిర్ ఫోర్స్. నీ ఆన్సర్ లో ఫోర్స్ ఉంది, నువ్వు చెప్పిన మాటలోనూ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ పేరు కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తప్పు చెప్పనివ్వదు. Therefore, Air Force is the right answer and 100 points to you. అన్ని రౌండ్స్, అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 270 పాయింట్స్ తో గుంటూరు నుంచి వచ్చేసిన నితీష్ రెడ్డి. సో మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మరి ఇంకా పిలిచేద్దావా మన స్టైలిష్ ఫాస్ట్ ఆన్సర్స్ చెప్పేసిన నితీష్ ని అండ్ వాళ్ళ మదర్ ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ ఛాంపియన్. జై సూపర్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. చెప్పండి, కంగ్రాట్స్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా గెలుస్తాడని? గెలుస్తాను ఎక్స్పెక్ట్ చేశాను సార్. అసలు లిటరేచర్ రాదని తన ముందే అనుకున్నాడు. 200 రన్లో మట్టి కంపల్సరీగా స్కోర్ చేస్తా అని ముందు నుంచి ఐడియా ఉంది సార్ తనకి. సో లిటరేచర్ కొంచెం వీకెండ్ ముందే ఫిక్స్ అయ్యాడు. ముందే ఫిక్స్ అయ్యాడు. 200 రన్ నుంచి ఎలా పాయింట్లు పట్టుకోవాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఛాంపియన్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్ ఫర్ యూ. నితీష్ రెడ్డికి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో మిస్టర్ జోష్ నితీష్, చాలా జోష్ ఆన్సర్ చెప్పేశావు. ఎవరు నీ సక్సెస్ కారణం? ఎవరు? మై ఫ్రెండ్స్ అండ్ మై పేరెంట్స్. యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ పేరెంట్స్. గుడ్. మరి మీ ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పావా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యూ సపోర్టెడ్ మీ a lot and I also thank my teachers who encouraged me and my parents who brought me here. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ సెడ్. సో మరి నితీష్, లిటరేచర్ వీక్ అని ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు సండే ఎపిసోడ్ లో వస్తారు ఛాంపియన్స్, లిటరేచర్ స్ట్రాంగ్ గా ఉంటారు. నువ్వు కూడా ప్రిపేర్ అయిపోతావా? పక్కాగా? Yes sir. ఇంతే కాన్ఫిడెన్స్ తో Yes sir. గెలిచేస్తావా? Yes sir. ఛాంపియన్ ఆఫ్ ద Champions. ఎస్ ట్రోఫీని Yes sir. అక్షరాల ₹1,00,000. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి చాలా సైలెంట్ గా, కూల్ గా, కామ్ గా ఉన్నా కూడా రన్ రాజా రన్ లో 30 నుంచి లాస్ట్ 3 క్వశ్చన్స్ కి చకా ఫటాఫటా హ్యాట్రిక్ కొట్టేసి ఆన్సర్లు చెప్పేసి 270కి వెళ్ళిపోయి ఛాంపియన్ అయిపోయాడు మిస్టర్ జోష్ నితీష్ రెడ్డి.
మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.